హాయ్ అండి. హలో అందరికీ. వెల్కమ్ టు స్మైలీ వరల్డ్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. మీరెవరైనా ఐటీఐ డిప్లొమా లేదా బీటెక్ ఆర్ డిగ్రీ పూర్తి చేసి అగ్రశ్రేణి కంపెనీలో అవకాశం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మీకు మంచి అవకాశం పిఎం ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ రూపంలో మీ ముందుకు వచ్చింది. ఈ ప్రోగ్రామ్ గురించిన అన్ని వివరాలు నేనైతే ఈ వీడియోలో మీకు వివరిస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే మీరు చూడండి. అసలు పిఎం ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అంటే ఏంటి, దేనికోసం ఉద్దేశించబడింది, ఎన్ని రంగాల్లో అవకాశాలు ఉన్నాయి, ఏ ఏ కంపెనీలో అవకాశాలు ఉన్నాయి, ఎన్ని స్టేట్స్లో ఉన్నాయి, ఎన్ని రోజుల్లో ట్రైనింగ్ ఇస్తారు, కలిగే లాభాలు ఏంటి, అసలు అర్హతలు ఏంటి, ఎక్కడ నమోదు చేసుకోవాలి, స్టైపెండ్ ఎంత ఇస్తారు, లాస్ట్ డేట్ ఎంత, లాస్ట్ డేట్ ఎప్పటి వరకు, ఇవన్నీ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. పిఎం ఇంటర్న్షిప్ ఈ ప్రోగ్రాం ద్వారా రాబోయే 5 సంవత్సరాల్లో దేశంలోని టాప్ 500 కంపెనీల్లో 1 కోటి మంది యువతకు ఇంటర్న్షిప్ అవకాశాలు కల్పించడమే ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య లక్ష్యం. మన దేశంలోని యువత ఉపాధి అవకాశాలు ప్రోత్సహించేందుకు మన మోడీ సర్కార్ రూపొందించిందే ఈ ప్రోగ్రాం. ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రాం ద్వారా 25 సెక్టార్స్లోని అగ్రశ్రేణి కంపెనీల్లో ఇంటర్న్షిప్ చేసే అవకాశం మీకు లభిస్తుంది. అగ్రికల్చర్ అండ్ అలైడ్, ఆటోమోటివ్, ఏవియేషన్ అండ్ డిఫెన్స్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, సిమెంట్ అండ్ బిల్డింగ్ మెటీరియల్స్, కెమికల్ ఇండస్ట్రీస్, కన్సల్టింగ్ సర్వీసెస్, డైవర్సిఫైడ్ conglomerates, FMCG, gems and jewelry, IT and software development, leather and products, manufacturing, industrial, retail and consumer durables, sports, telecom, textile manufacturing వంటి 25 సెక్టార్లలో పనిచేసే అనుభవం మీ సొంతమవుతుంది. ఎన్ని స్టేట్స్, ఎన్ని డిస్ట్రిక్ట్లో ఈ అవకాశాలు ఉన్నాయో చూద్దాం. దేశంలోని 36 స్టేట్స్ అండ్ కేంద్రపాలిత ప్రాంతాల్లో 744 డిస్ట్రిక్ట్స్లోని అగ్రశ్రేణి కంపెనీల్లో ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనేది అవైలబుల్గా ఉంది. ఈ ప్రోగ్రాం 36 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు 744 డిస్ట్రిక్ట్స్లోని అగ్రశ్రేణి కంపెనీల్లో అయితే అవైలబుల్గా ఉంది. ఆ 36 రాష్ట్రాలు ఏంటంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ మరియు మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, కర్ణాటక, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మేఘాలయ, నాగాలాండ్, ఒడిశా ఇలాంటి 36 రాష్ట్రాల్లో అయితే ఈ ప్రోగ్రామ్ అవైలబుల్గా ఉందండి. 125K+ అగ్రశ్రేణి కంపెనీలో అయితే ఈ ఇంటర్న్షిప్ అనేది అవైలబుల్గా ఉంది. ఆ కంపెనీలు ఏంటనేది ఇప్పుడు చూద్దాం. మారుతి సుజుకి, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, హెచ్డిఎఫ్సి, లార్సెన్ అండ్ టర్బో, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, టాటా స్టీల్స్, రామ్కో, హెచ్సిఎల్, విప్రో, ఓఎన్జీసీ, గెయిల్, లార్సెన్ అండ్ టర్బో, యాక్సిస్ బ్యాంక్, హిందుస్థాన్ పవర్ పెట్రోల్ లిమిటెడ్, టెక్ మహీంద్రా, టాటా కెమికల్స్, ఫినోలెక్స్, ఓఎంపీఎల్, బీడీఎల్, అట్లాస్ కాప్కో లాంటి మరెన్నో అగ్రశ్రేణి కంపెనీల్లో ఈ ఇంటర్న్షిప్ అనేది అవైలబుల్గా ఉంది. ఈ ఇంటర్న్షిప్ ద్వారా 12 నెలల పారిశ్రామిక అనుభవం అయితే మీరు పొందుకుంటారు. మీరు చేసే కంపెనీలో మీకు థియరీ క్లాసెస్తో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా వస్తుంది. దీని ద్వారా కలిగే లాభాలు ఏంటో చూద్దాం. ఎంపికైన వారికి అయితే 12 నెలల పాటు 5,000 చొప్పున అయితే స్టైపెండ్ ఇస్తారండి. ఏకకాలం గ్రాంట్ కింద 6,000 రూపాయల స్టైపెండ్ కూడా ఇస్తారు. ఇందులో 4,500 రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది, 500 రూపాయలు అనేది కంపెనీ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. దీంతో పాటు ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది ప్రతి క్యాండిడేట్ కూడా. ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన అండ్ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకాల కింద వీళ్ళకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. దీనికి కావాల్సిన అర్హతలు ఏంటో చూద్దాం. 10th క్లాస్, ఐటీఐ, డిప్లొమా, ఇంటర్, గ్రాడ్యుయేషన్ లెవెల్లో కూడా ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయండి. 10th క్లాస్ వాళ్ళకైతే 31,310 ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఐటీఐ వాళ్ళకు 34,484 ఖాళీలు ఉన్నాయి. ఇంటర్ చదివిన వాళ్ళకి 12,324 ఖాళీలు ఉన్నాయి. డిప్లొమా చదివిన వాళ్ళకి 23,380 మరియు గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వాళ్ళకి 47,030 ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయండి. ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కి 21 నుంచి 24 సంవత్సరాల లోపు ఉన్నవారు అర్హులండి. ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనేది ఎక్కడ రిజిస్టర్ చేసుకోవాలి, ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ఇప్పుడు చెప్తాను. ఇక్కడ ఇచ్చిన లింక్ని క్లిక్ చేస్తే మీకు ఆ వెబ్సైట్లోకి అయితే వెళుతుంది. రిజిస్ట్రేషన్ ప్రొఫైల్ క్రియేషన్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయగానే ఓటీపీ మీకు వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే సబ్మిట్ బటన్ అడుగుతుంది. తర్వాత మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అది కన్సెంట్ తీసుకుంటుంది. కన్సెంట్ తీసుకున్న తర్వాత పర్సనల్ డీటెయిల్స్లోకి వెళ్తుంది. పర్సనల్ డీటెయిల్స్లో మీ పర్మనెంట్ అడ్రస్, కరెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ ఏమైతే కనుక సేమ్ అని ఇస్తారు. సేమ్ అని ఇచ్చిన తర్వాత కాంటాక్ట్ డీటెయిల్స్ అడుగుతుంది. అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్,
కాంటాక్ట్ డీటెయిల్స్, తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, బ్యాంక్ డీటెయిల్స్ మీ ఆధార్ ఏ బ్యాంక్కి అయితే లింక్ అయి ఉందో ఆ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీకు ఎందులో అయితే స్కిల్స్ ఉన్నాయో, అంటే కంప్యూటర్ నాలెడ్జ్ స్కిల్ కానీ, లేకపోతే మీకు ఏమేమి లాంగ్వేజెస్ వచ్చు. కంప్యూటర్ నాలెడ్జ్ స్కిల్స్ అంటే ఎంఎస్ ఆఫీస్ ఇటువంటివి ఏమైనా మీరు నేర్చుకుని ఉంటే కనుక వాటిని కూడా అప్లోడ్ చేయొచ్చు. లాంగ్వేజెస్ మీకు ఏ లాంగ్వేజెస్ తెలుసో ఆ లాంగ్వేజెస్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాలి. దీంతో మీ క్యాండిడేట్ ప్రొఫైల్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ అనే ట్యాబ్లోకి వెళ్ళాలి. ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్లో మీరు ఇక్కడ మీ స్టేటు, డిస్ట్రిక్టు అండ్ సెక్టారు, మీకు ఏదైతే సెక్టార్లో మీకు ఇంట్రెస్ట్ ఉందో ఆ సెక్టారు ఫీల్డ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఎక్కడెక్కడైతే ప్లేసెస్ ఉన్నాయి, ఏ స్టేట్లో ప్లేసెస్ ఉన్నాయి, ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నాయి, ఆ సెక్టార్లో ఉన్న ప్రతి ప్లేసు మీకు ఓపెన్ అవుతుంది. అందులో నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ కనబడతాయి. ఇప్పటి వరకు నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆల్రెడీ అప్లైడ్ కూడా మీకు చూపిస్తుంది. దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత వ్యూ బటన్ మీద మీరు క్లిక్ చేస్తే అక్కడ మీకు ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఆల్రెడీ ఎంతమంది అప్లై చేసుకున్నారు అనేది కూడా కనబడుతుంది. ఇందులో మీరు బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఇవ్వాల్సి వస్తుంది. నెక్స్ట్ వాట్ ఆర్ ద 3 లెర్నింగ్ అవుట్కమ్స్ యూ విష్ టు అచీవ్ బై ద ఎండ్ ఆఫ్, అంటే ఇంటర్న్షిప్ అయ్యేటప్పటికి మీరు ఏ అవుట్కమ్స్లో మీరు నిపుణులు అవుదాం అనుకుంటున్నారో అది కూడా ఇవ్వాల్సి వస్తుంది. మరియు మీ కీ స్ట్రెంగ్స్ అంటే లీడర్షిప్ క్వాలిటీస్ కానీ ఇటువంటివి ఏవైతే మీకు మీ యొక్క స్ట్రెంగ్స్ ఉన్నాయో వాటిని మెన్షన్ చేయండి. తర్వాత డిక్లరేషన్ చేసి కన్సెంట్ ఇవ్వగానే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది ఇంటర్న్షిప్ స్కీమ్కి. దీన్ని మీరు ఎప్పుడు విత్డ్రా చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. మీరు వన్స్ ఇది సబ్మిట్ చేయగానే విత్డ్రా బటన్ కూడా ఎనేబుల్ అవుతుంది. మీరు విత్డ్రా చేసుకోవాలనుకుంటే ఎట్ ఎనీ టైమ్ యూ కెన్ విత్డ్రా. ప్రోగ్రామ్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అయితే 25th January 2025 అండి. ఇంకా దీన్ని ఎక్స్టెండ్ చేసే అవకాశం అయితే ఉంది. ఒకసారి మీరు